వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో పార్లమెంట్లో ఇవాళ రచ్చ అవుతుంది, పెద్ద పెద్ద గొడవలు, ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. మరి మనము వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం కదా, దీనికి సంబంధించిన కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్లో చాలా సమస్యలు. సో ఇప్పుడు అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే ఒకే రోజు, ఇప్పుడు అమెరికా అన్నారు అనుకోండి, నవంబర్ 5వ తారీఖు అమెరికాలో అధ్యక్ష పదవి కోసము ఎన్నికలు. మీరు ఇది 10 ఏళ్ల తర్వాత చూసినా 15 ఏళ్ల తర్వాత చూసినా కూడా నవంబర్ 5th అనేదే వాళ్ళ డేట్. సో అలాగ భారత్లో కూడా రాబోతుందా? కాదండి, అలా ఉండదు. సో ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే అమెరికాలో ఇది వాళ్ళు చేసి చూపించగలిగారు, కానీ భారత్లో ఎన్ని రాష్ట్రాలు, ఈ పాపులేషన్ ఏంటి, దీనిని మేనేజ్ చేయడము అంటే ఇదే మామూలు విషయం కాదు. అందుకే ప్రపంచంలో భారత్లో జరిగే ఎన్నికలు ప్రతి వాళ్ళు గమనిస్తారు. అసలు ఇంత మ్యాసివ్ ఎలక్షన్స్ వీళ్ళు ఎక్కడా కూడా తేడా లేకుండా, అంటే పవర్ ట్రాన్స్ఫర్ అంటారు చూసారా, దీని ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, జో బైడెన్ నుంచి డొనాల్డ్ ట్రంప్కి ఈ పవర్ ట్రాన్స్ఫర్, ఇదే వీళ్ళు మాట్లాడతారు జనవరి 20. కానీ ఇక్కడ ఈ ట్రాన్సిషన్ని చూసారనుకోండి, ఏ గొడవలు ఉండవు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ నుంచి ట్రాన్స్ఫర్ బీజేపీ, స్మూత్గా జరుగుతుంది. ఇంత పెద్ద దేశంలో మీకు ఇంత స్మూత్ అయిన ట్రాన్స్ఫర్ అద్భుతం. అలాంటిది ఇవాళ సడన్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 2014 మీకు బీజేపీ వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి మేము నిర్వహిస్తాము, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మేము చేసి చూపిస్తాము అని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్గా రాశారు. మరి కుదిరిందా? కుదరలేదు. ప్రతిపక్షాలు అప్పటి నుంచి కూడా ఇది జరిగే పని కాదు కదా, ఎందుకు దీని మీద మీరు పట్టుబట్టి ఉన్నారు అని చెప్పి ఇవాళ కూడా 2014 నుంచి ఇవాళ కూడా మీకు ప్రతిపక్షాలు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది, సో ఒకే రోజులో ఈ ఎలక్షన్స్ అనేవి జరగవు, 100 రోజులు కూడా జరగొచ్చండి. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ అన్నారు అనుకోండి, ఏప్రిల్ 19వ తారీఖు నుంచి జూన్ 1 వరకు కూడా 7 ఫేజుల్లో మీకు అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. ఆల్మోస్ట్ 2 నెలలండి. 2024 ఎలక్షన్స్ గురించి చెప్తున్నాను. ఏంటి, ఒక యూకే కన్నా పెద్ద రాష్ట్రం అది. యూకే అనేది ఒక దేశము, ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రము, 80 సీట్లు మీకు లోక్సభ సీట్లు. అంత పెద్ద రాష్ట్రములో ఎలక్షన్స్ అన్నప్పుడు ఇదేమి ఒక నార్మల్ విషయం కాదు. అంతలాగా మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసి చూపించారు. ఇదే ప్రపంచానికి షాకింగ్గా ఉంటుంది, ఎలారా వీళ్ళు చేస్తున్నారు అని. అలాంటిది ఒకే రోజులో ఎలక్షన్సా? కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుందండి. అంటే పలానా టైంలో మీకు లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, అలాగే లోకల్ బాడీస్లో జరిగే ఎన్నికలు, వీటినంతా యాజ్ పర్ షెడ్యూల్ ఒక 100 డేస్ అనుకోండి, ఎగ్జాక్ట్లీ వీళ్ళు అనుకున్నట్టుగానే చేస్తూ పోతూ ఉంటారు. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవాళ ఎడ్యుకేటెడ్ వర్గం, లిటరేట్స్ అందరూ అడిగే ప్రశ్న, చాలామందికి ఉండే అవగాహన కూడా తక్కువ. సో ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్లో ఉండే డిసడ్వాంటేజెస్. సో ఇందులో రామ్నాథ్ కోవింద్, ఈయన మన పూర్వ రాష్ట్రపతి. సో ఈయన హెడ్ చేస్తున్న ఒక కమిటీ, ఇది ఎప్పుడు మీకు అక్టోబర్ 2023 ఈ కమిటీ వేశారు. ఇందులో అమిత్ షా గారులే, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో 18,000 పేజీల మీకు ఒక రిపోర్ట్. దీనిని మొన్న ఎప్పుడు ఫిబ్రవరి 2024 మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవిడికి ఇచ్చారు. ఇచ్చి ఇందులో వీళ్ళు చాలా రికమెండేషన్స్. సో దీనిని మీరు గమనించారు అనుకోండి, ఫస్ట్ మీరు డిసడ్వాంటేజ్ చూడాలండి. ప్రతిపక్షాలు చెప్పేది ఏమిటి అంటే లోక్సభ ఎలక్షన్స్ వేరండి, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు. అంటే చదువు రాని గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఓటింగ్ వెయ్యాలి అన్నప్పుడు లోక్సభలో ఎవరు నిలబడ్డారు, అసెంబ్లీలో ఎవరు ఉన్నారు, సో దీన్ని వీళ్ళు గుర్తించలేరు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు చాలా విచిత్రాలు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నప్పుడేమో మీకు ప్రజలు డిఎంకేకి ఓటింగ్ వేసేవాళ్ళు, అదే లోక్సభ ఎలక్షన్స్ అన్నప్పుడేమో ఏడీఎంకేకి ఓటింగ్ వేసేవాళ్ళు. అంటే అదే ప్రజలే, కానీ వాళ్ళ ఆలోచన విధానం, సెంట్రల్ గవర్నమెంట్ పలానా కాంగ్రెస్ ఏఐఏడిఎంకే ఉంటే మనకు మంచిది, అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్లో డిఎంకే గెలిస్తే మనకు మంచిది, ఇలాగ వాళ్లకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకే టైంలో ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్స్, లోకల్ బాడీస్ అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో స్టేట్ గవర్నమెంట్కి ఇది ఒక మేజర్ ఇష్యూ అయిపోతుంది. రాష్ట్రాలు ఒప్పుకోరు, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పి మీకు ఒక వాదన.
మరి ఇప్పుడు అడ్వాంటేజెస్ అన్నారు అనుకోండి, ఫస్ట్ నాకు తెలిసిన అడ్వాంటేజ్ ఖర్చు అండి. ఒక రాష్ట్రంలో పలానా టైంలో, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక టైంలో ఎలక్షన్ కమిషన్ తన సిబ్బందిని పంపించడము, ఈ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్, అలాగే లోకల్గా క్రియేట్ చేయాల్సిన ఎలక్షన్ బూత్, ఇదంతా చూశారనుకోండి, విపరీతమైన ఖర్చులు కదా. ఒకే టైంలో నిర్వహించారు అనుకోండి, అక్కడే మీకు ఎంపీ ఎలక్షన్కి సంబంధించిన మీకు లోకల్ బూత్ ఉంటుంది, అలాగే అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించిన బూత్ అదే. సో ఇలాగ మీకు ఏమవుతుంది, అధికారి అక్కడే ఉంటాడు, ప్రజలు అక్కడే ఉంటారు, ఓట్ అనేది ఈజీగా వేస్తారు, అక్కడితో సమస్య తీరిపోతుంది. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నప్పుడు మీకు ఆ పబ్లిక్ హాలిడే అంటారు, మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ అన్నప్పుడు పబ్లిక్ హాలిడే. ఇలాగ ఇన్నిన్ని లీవులు ఇస్తూ ఉంటే ప్రజలు ఎప్పుడు పని చేసుకునేది? ఇలా బద్ధకస్తులుగా మారిపోతే ఎలాగా? కాబట్టి ఒకేసారి అనుకోండి, ఒకే రోజు లీవ్ ఉంటుంది, వెళతారు, ఓటు వేస్తారు, వచ్చేస్తారు, సింపుల్గా అయిపోతుంది. అలాగే పబ్లిక్ ఇప్పుడు ఎలక్షన్స్ అన్నప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తాం, మన కార్లో వెళ్తాం, ప్రతి దగ్గర చెక్ పోస్ట్ అంటారు. సో మన కార్ అంతా కూడా తనిఖీ చేస్తారు. ఎక్కడైనా మనం డబ్బు దాచామా, మీరు దిగండి, మీరు ఇక్కడ సంతకం పెట్టండి. మనకు ఒళ్ళు మండుతుంది. నేను ఎందుకండి దిగాలి? నా దేశంలో, నా రోడ్లో, నా కార్లో నేను వెళుతున్నప్పుడు మీరు ఎవరు నన్ను ఆపడానికి? నేను అడిగేవాడిని, నన్ను ఎందుకు ఆపుతున్నారు? మీరు వేరే మెకానిజం వర్కౌట్ చేయండి. మీరు ఎక్కడో ఎలక్షన్స్ అని అన్నారు అని నా కార్ని ఇలా ఆపడం అనేది నేను ఒప్పుకోను. బెంగళూరులో ఎలక్షన్స్ జరిగితే ఇక్కడ హైదరాబాద్లో మీ కార్లను వాళ్ళు ఆపేవాళ్ళు, తనిఖీ చేసేవాళ్ళు. దీన్ని నేను ఒప్పుకోను కదా. కానీ చేసే తీరాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ అని చెప్పి పోలీసులు చెప్తారు. సో దీనికి అంతా కూడా మీరు ఫుల్ స్టాప్ వెయ్యాలి అనుకోండి, ఒకే టైంలో ఎంటైర్ నేషన్ 100 days అనుకుంటారు, ఫేజ్ వైస్ ఆంధ్రప్రదేశ్లో పలానా రోజు, తెలంగాణలో పలానా రోజు, అలాగే మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో ఇలా పకడ్బందీ ప్లాన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఎంటైర్ సిస్టమ్, ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ మొత్తాన్ని తీసుకొస్తారు, మీరు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలా చెయ్యగలిగితే ప్రపంచంలో, భారత్లో జరుగుతున్న ఎన్నికల విధానం ఎవరు ఎక్కడ ఊహించలేరండి, కలలో కూడా చూడలేరు. కానీ ఇది జరుగుతుందా అంటే జరిగే పరిస్థితి, జరిగే విధానము చాలా చాలా టఫ్. ఎందుకు అంటే మీరు రాజ్యాంగంలోనే మార్పులు తీసుకురావాలి. ఎవరైనా మీకు రాజ్యాంగం మీద మీకు పట్టు ఉంటే, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద మీకు పట్టు ఉంటే 18 మీకు ఆర్టికల్స్లో మీరు మార్పు తీసుకురావాలండి. 18 రూల్స్ను మీరు మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ 83 ఆర్టికల్ 83లో మీరు చేంజ్ తీసుకురావాలి. అలాగే ఆర్టికల్ 356లో కూడా పెను మార్పులు. ఇదంతా పార్లమెంట్లోకి వచ్చి మీకు ఓటింగ్ సిస్టంలో మీరు గెలిచి అప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు. 18 రూల్స్ను మీరు మార్చాలి అంటే, రాజ్యాంగంలోనే మార్చాలి అంటే ఇదే మామూలు విషయం కాదు. కానీ బీజేపీ యొక్క వాదన చాలా చాలా సింపుల్. 1952లో 1972లో మనము ఇలాగే కదా ఎన్నికలను నిర్వహించాము. అందరూ ఏమంటున్నారు? ఏవండి అది అమెరికాలో జరుగుతుందండి, భారత్లో కుదరదు అంటే, మనము ఆల్రెడీ ఇలా చేసి చూపించాము కదా, ఇప్పుడు చేయడంలో ఇబ్బంది ఏమిటి? అప్పుడు కాంగ్రెస్ కాబట్టి చేసింది, ఇప్పుడు బీజేపీ కాబట్టి చెయ్యలేదని మీరు అభిప్రాయపడుతున్నారని చెప్పి అమిత్ షా గారు పార్లమెంటులో క్లియర్గా అడుగుతున్నారు. మరి ఈ ఆర్టికల్స్ ఏంటి, రాజ్యాంగం ఏంటి, ఇలా ఆల్రెడీ మనం చేసాము అంటే ఆశ్చర్యంగా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ జమిలీ ఎలక్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా మనం నిర్వహించగలమా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.